నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ త్రిపాఠి హాజరయ్యారు. ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మీడియాతో మాట్లాడారు. పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి 2వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఈ జాతర బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఇలా త్రిపాఠి గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్ జిల్లా అధికారులతోని, ఎండోమెంట్ అధికారులతో కలిపి ఈరోజు రివ్యూ మీటింగ్ చేయటం జరిగింది. దాదాపు 3.5 లక్షల పైచిలకు భక్తులు వస్తారనేటువంటి అంచనాతోని ఈ 3.5 లక్షల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేయడం కోసం ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి రవాణా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తోని హెల్త్ క్యాంపులు కానీ, పారిశుద్ధ్యానికి సంబంధించి పంచాయరాజ్ డిపార్ట్మెంటు, వాటర్ సప్లై సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్సైజ్ శాఖ, మొత్తం బందోబస్తు సంబంధించి 3 షిఫ్టులుగా 900 మంది పోలీస్ సిబ్బందితోని ఇది సెక్యూరిటీ సంబంధించినటువంటి పాయింట్స్ ఇవన్నిటి మీద రివ్యూ చేసి, అన్నిటి మీద సమీక్ష చేసి ఒక ప్లాన్డ్గా ఈ జాతరను విజయవంతం